దొంగలు మాత్రం మనుషులు కాదా? వారికి ఆకలి ఉండదా? పేగులు మాడిపోవా? అందుకే చోరీకి వచ్చి అన్నం కూర వండుకొని తినిపోయారు. అలా అని డిన్నర్ సింపుల్గా తేల్చేయలేదు సుమి. కోడిగుడ్ల కూర, బగారా రైస్ వండి ప్రశాంతంగా తినేసి దర్జాగా దోచుకుపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో జరిగింది వింతైన చోరీ. జాతర గ్రౌండ్లోని 10 దుకాణాలకు గురిపెట్టిన దొంగలు అర్ధరాత్రి తమ డ్యూటీ టైం అవగానే దోపిడీకి వచ్చారు. ఓ షాపులోకి కొత్త అల్లుళ్ళలా ఎంట్రీ ఇచ్చి ముందుగా వంట మొదలుపెట్టారు. ఆకలేసిందేమో పాపం, కోడిగుడ్లు కొట్టిపోసి బగారా అన్నం వండుకొని హాయిగా పెళ్లికొచ్చినట్టు విందారగించారు. ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ కనిపిస్తే తీసుకుని తాగేశారు. కడుపు నిండిన తర్వాత కానీ వచ్చిన పని గుర్తు రాలేదేమో. గాజుల దుకాణాలు, బొమ్మల షాపులు, వంట సామాను అద్దెకిచ్చేవి సహా మొత్తం 10 షాపుల్లో లూటీ చేశారు. 3 లక్షల రూపాయల విలువైన వస్తువులు, 30,000 రూపాయల నగదును పట్టుకుపోయారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘరానా చోరుల కోసం వెతుకుతున్నారు. ఒకవేళ దొరికితే ఒక ప్రశ్న అడగాలనుంది. చోరీకి వచ్చి కుకింగ్ చేసుకునేంత ఓపిక, అంత ధైర్యము ఎక్కడివిరా బాబు అని.